హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాల నుంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. అన్నీ కూడా రిపీటెడ్ బిట్సే, సో తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, పబ్బజ అనే విద్యార్థి దశ ఈ కాలంలో కనిపించును. ఆన్సర్ ఆప్షన్ 1 బౌద్ధ కాలం. నెక్స్ట్ క్వశ్చన్, గురుకుల విద్య డాష్ కాలం నాటిది. ఆన్సర్ ఆప్షన్ 2 వేదకాలం. క్వశ్చన్ నెంబర్ 3, 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు. ఆన్సర్ ఆప్షన్ 3 వార్ధా. క్వశ్చన్ నెంబర్ 4, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించినది. ఆన్సర్ ఆప్షన్ 4 1823లో. క్వశ్చన్ నెంబర్ 5, 1947లో మన దేశ అక్షరాస్యత శాతం. ఆన్సర్ ఆప్షన్ 2 14%. క్వశ్చన్ నెంబర్ 6, పరిమితార్థంలో విద్య డాష్కు పరిమితమైనది. ఆన్సర్ ఆప్షన్ 3 hours. క్వశ్చన్ నెంబర్ 7, 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సార్వత్రిక విద్యను సాధించటం, సమాన విద్యావకాశాలు పెంపొందించటం, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించటం. క్వశ్చన్ నెంబర్ 8, నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం. ఆన్సర్ ఆప్షన్ 2 నిరంతర విద్య. క్వశ్చన్ నెంబర్ 9, విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సమకాలీన సామాజిక అంశాలు, విద్యార్థి వికాసం, భవిష్యత్తు సవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 పాశ్చాత్య భావన. క్వశ్చన్ నెంబర్ 11, పాఠ్య ప్రణాళిక అంటే. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 12, పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1 కొఠారి కమిషన్. క్వశ్చన్ నెంబర్ 13, పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినది. ఆన్సర్ ఆప్షన్ 2 నూతన జాతీయ విద్యా విధానం. క్వశ్చన్ నెంబర్ 14, కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు. ఆన్సర్ ఆప్షన్ 3 మానవ వనరుల మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 15, భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 సమన్వయ. క్వశ్చన్ నెంబర్ 16, పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపాధ్యాయుల సమర్థతలపై ఆధారపడుతుంది. అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొన్నది. అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని ఎవరు పేర్కొన్నారు ఫ్రెండ్స్? కొఠారి కమిషన్. ఏఈపి అనేది ఏమిటి? అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు. విద్యార్థి దశ బ్రహ్మచర్య ఆశ్రమం. క్వశ్చన్ నెంబర్ 21, వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది. ఆన్సర్ ఆప్షన్ 2 తక్షశిల. క్వశ్చన్ నెంబర్ 22, లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 అక్బర్ లౌకిక విద్యా విధానాన్ని అనుసరించారు. క్వశ్చన్ నెంబర్ 23, ఈ క్రింది వాటిని జతపరచండి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లెర్నింగ్ టు డూ అనేది డాక్టర్ మల్కం ఆదిశేషయ్య భవిష్యత్ దృక్పథము. అలాగే భారరహిత అభ్యసనం అనేది యశ్పాల్ కమిటీ. విద్యారంగంలో సవాళ్ళు అనేది జాతీయ విద్యా విధానం 1986. గాంధీ వచ్చేసి ఆచార్య రామమూర్తి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఉపాధ్యాయుని యొక్క పాత్ర. ఆన్సర్ ఆప్షన్ 2 అనుసంధానకర్త. క్వశ్చన్ నెంబర్ 25, ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు. ఆన్సర్ ఆప్షన్ 1 విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం.
క్వశ్చన్ నెంబర్ 26. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము మూల్యాంకనం స్వభావంగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 1 నిరంతరం స్వభావ నిరంతరంగా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 27. పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి. ఏ విధంగా చూడాలి? నిరంతరం స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా, అంటే తనంతట తాను నిర్మించే విధంగా, స్వీయ న్యాయం తనంతట తానుగా జ్ఞానం పొందేలాగా ఉండాలి నిరంతరం. క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి ఎలిమెంటరీ విద్యా లక్ష్యం కానిది ఏది అడుగుతున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 3 మాతృభాష పట్ల నిర్లక్ష్యం అనేది ఎలిమెంటరీ విద్యా నిర్లక్ష్యం కానిది. మరి నిర్లక్ష్యాలు ఏమిటి? పిల్లవాని భాషా సామర్థ్యాన్ని పెంచటము, బయట ప్రపంచంతో వ్యవహరించుటకు భాషను ఉపయోగించటము, అభ్యసనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవానిలో ప్రోధీకరించడం అనేది విద్యా లక్షణాలు, ఎలిమెంటరీ విద్యా లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 29. ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమము. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించుటకు ఏర్పాటు, విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన, పరిశోధన మూల్యాంకనానికి అవకాశము. క్వశ్చన్ నెంబర్ 30. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం యొక్క ఆశయాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచుట, అభివృద్ధి పరిచిన నమూనాలలో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టుట, ఉపాధ్యాయ బోధన సామర్థ్యాల మెరుగుదల, సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల. క్వశ్చన్ నెంబర్ 31. జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ సాధికారతకు దోహదం చేసిన అంశాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పాఠశాలకు బోధన గ్రాంట్ ఇచ్చి అభ్యసన ప్రక్రియ మెరుగుపరచుట, వృత్యంతర శిక్షణ ఇచ్చుట, ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించు బోధనా సమస్యలు పరిష్కరించుట. క్వశ్చన్ నెంబర్ 32. సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల యొక్క వయోపరిమితి. ఆన్సర్ ఆప్షన్ 2 6 to 14 years. క్వశ్చన్ నెంబర్ 33. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 2 CCRT. క్వశ్చన్ నెంబర్ 34. ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్యంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 RIE. క్వశ్చన్ నెంబర్ 35. ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకము. ఆన్సర్ ఆప్షన్ 4 ఉన్నత విద్యార్హత. క్వశ్చన్ నెంబర్ 36. క్యాష్ బుక్లో నమోదు చేసే అంశము. ఆన్సర్ ఆప్షన్ 4 నగదు లావాదేవీలు. క్వశ్చన్ నెంబర్ 37. ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించని అంశాలు. ఆన్సర్ ఆప్షన్ 3 గుర్తింపు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫ్రెండ్స్. హోదా అనేది ప్రేరణ పెంపొందించదు. ఉద్యోగ భద్రత, వేతన, గుర్తింపు అనేది పెంపొందిస్తుంది ప్రేరణను. క్వశ్చన్ నెంబర్ 38. పాఠశాల సముదాయం అనగా. ఆన్సర్ ఆప్షన్ 3 నిర్ణీత పరిధిలో 10 లేదా 12 ప్రాథమికోన్నత పాఠశాలలను సమీపంలోని సెకండరీ పాఠశాలకు అనుసంధానించి ఒక కూటమిగా ఏర్పరచుట. క్వశ్చన్ నెంబర్ 39. ఈ క్రింది వానిలో ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా పనిచేసే సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 4 SCERT. క్వశ్చన్ నెంబర్ 40. RCI అనే సంస్థ ఏర్పాటు అయిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1986. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్ అయితే చూసారు కదా. తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. Thank you for watching my video.